హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ దూదిలా మెత్తగా ఉండే చపాతీలే కదా అందరికి తెలిసింది అని తీసి పారేయకండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు, కానీ చాలా మందికి చపాతీలు మెత్తగా రాకుండా గట్టిగా వస్తాయి. చపాతీలు దూదిలాగా మెత్తగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పున్నర వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసి గోధుమ పిండిలో సాల్ట్ కలిసేదాకా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కలపండి. గోధుమ పిండిలో ఆయిల్ వేసి కలపడం వల్ల చపాతీలు ఎంతో సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఆయిల్ వేసి బాగా కలపండి, పట్టుకుంటే ముద్ద అయ్యేలాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గోధుమ పిండిని కలుపుకోండి. మరీ ఎక్కువ వాటర్ ఒకేసారి పోయొద్దు, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీలు మెత్తగా రావాలా గట్టిగా రావాలా అనేది మీరు కలిపే దానిని బట్టే ఉంటుంది. చపాతీ పిండిని సాఫ్ట్గా కలిపినప్పుడే చపాతీలు దూదిలా మెత్తగా వస్తాయి. పిండిని గట్టిగా కలిపితే చపాతీలు గట్టిగా అప్పడాల్లాగా వస్తాయి. ఈ చపాతీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలంటే వేలు పెడితే లోపలికి దిగిపోవాలి, అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ఉండలాగా చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చపాతీ పిండిని తీసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ పిండిని ఈవెన్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండల్ని చేసుకోండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పగుళ్ళు లేకుండా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకోండి. ఇలా పగుళ్ళు లేకుండా ఉండలుగా చేసుకోవడం వల్ల చపాతీలు ఎంతో నీట్గా గుండ్రంగా వస్తాయి. ఆ తర్వాత చపాతీలు చేసే దానిపైన పొడి పిండిని జల్లుకోండి. ఆ తర్వాత ముందుగా చేసి పక్కన పెట్టుకున్న ఒక ఉండని తీసుకొని ఒత్తుకుంటూ దానిపైన పొడిపిండి జల్లుకుంటూ చపాతీలాగా చేయండి. మధ్య మధ్యలో అతుక్కుపోకుండా పొడిపిండి జల్లుకుంటూ చపాతీని చేయండి. చపాతీని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన ఉండల్ని కూడా చపాతీలాగా చేయండి. ఇలా పొడిపిండిని జల్లుకొని అంటుకుపోకుండా మధ్య మధ్యలో పొడిపిండి జల్లుకుంటూ చపాతీని నీట్గా చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి చేయకుండా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత పెనం బాగా వేడైన తర్వాత చపాతీని వేసి 1 నిమిషం పాటు 2 వైపులా కూడా కాల్చుకోండి. చపాతీ పైన ఇలా తెల్లగా బుడగల్లాగా వచ్చిన తర్వాత ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. చపాతీకి 2 వైపులా కూడా ఆయిల్ రాసి 2 వైపులా కూడా కాల్చుకోండి. చపాతీని పెనం బాగా వేడిగా అయినప్పుడు మాత్రమే వేయాలి. కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. చపాతీలు హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తేనే మెత్తగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చపాతీని కాల్చడం వల్ల చపాతీలు గట్టిగా అయిపోతాయి. ఇలా చపాతీలు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదేవిధంగా మిగిలిన చపాతీలను కూడా పెనం మీద వేసి కాల్చుకోండి. చపాతీని ముందుగా 1 నిమిషం పాటు కాల్చుకొని దానిపైన తెల్లటి బుడగలు వచ్చిన తర్వాతనే ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే చపాతీలు రెడీ. చపాతీలే కదా అందరికీ తెలిసింది, అందరికీ చేసుకోవడం వచ్చని మాత్రం అనుకోకండి. చాలా మందికి చపాతీలు మెత్తగా కాకుండా అప్పడాల్లా గట్టిగా వస్తాయి. నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలు ఎంతో మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.